నేను ఇక లేకపోయినా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా బాబాయ్. నువ్వు పెద్ద మేధావే, నువ్వు చెప్తే వింటాడు. మరి ఏదైనా సరే నేను ఇప్పుడే మనోహరానికి ఫోన్ చేసి చెప్తాను. చెప్తే అర్థంగా నీకు మనోహరానికి చెప్పొద్దానే? ఏం జరిగినా సరే నేను మనోహరానికి ఫోన్ చేసి చెప్తాను. ఏం జరిగింది? అది అన్నా, అది చెప్పు. వెంకీ అన్న చేసింది రోజా. నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నాడా? వెంకీని రోజా ఎక్కడ పంపుంటుంది? ఎంతసేపు అయిందిరా వచ్చి? ఒరే మను, లక్షణమైన అమ్మాయి, సాంప్రదాయబద్ధమైన కుటుంబం అంట్రా. మన శాస్త్రిగారు మరీ మరీ చెప్పారురా. ఒక్కసారి ఆలోచించరా. నేను ఈ పెళ్లి చేసుకుంటే వెంకీ రిస్క్ చేసే పని ఉండదు. దాని నుండి వాడు బయటపడాలంటే ఇదొకటే మార్గం. వాడు టచ్లోకి రాగానే నాకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాలి. మను, దీనికైనా ఒప్పుకోరా. అయ్యో, 10 రోజుల నుంచి ఎలాగే ఇబ్బంది పడుతుంది. నువ్వు కంగారు పడకు బాబు. అది డాక్టర్ని ఏమన్నా? పర్వాలేదు బాబు, మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ఇది ఇలా బాధపడాలని ఇంకెన్నాడు రాసిపెట్టుందో. ఊరుకోయే తల్లి. ఏం కాదు, ఏం కాదు. అదిగో ఆ చెట్టు కింద ఈజీ చైర్ వేసుకొని అగరబత్తీలు వెలిగించి ఆ పరిమళం ఆస్వాదిస్తూ చల్లటి గాలిలో ఘంటసాల వారి పాటలు వింటూ కాలక్షేపం చేసేది. ఏం చేస్తున్నావు బాబు?
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.